నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం। స్కూల్ బస్సులు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికారులు అన్నారు। విద్యార్థులను పరిమితి మించి తీసుకువెళ్లొద్దని బస్సులో తప్పనిసరిగా ఓ టీచర్ ఉండాలని చెప్పారు। డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడిపించాలని సూచించారు। కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు మరియు యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మాట్లాడారు। జిల్లాలో ఈ సంవత్సరం స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। అనంతరం ఎస్పీ సింధు శర్మ మాట్లాడారు। జిల్లాలో గత 3 సంవత్సరాలలో స్కూల్ బస్సు ప్రమాదాలు తక్కువగా జరిగాయన్నారు। ఈ సంవత్సరం స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। స్కూల్ వద్ద పిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు। జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు। జిల్లాలో 98% బస్సులు ఫిట్నెస్ చేసుకున్నాయని స్కూల్ బస్సు ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు యాజమాన్యం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। all the rules are followed. So statistics प्रकार India लो प्रति 4 minutes लो का death जरूरतुंदी because of accident. Every 4 minutes one person is dying. So similar का Kamaredi लो कुड़ा similar stats उन्नत जो लेके population. So it is very important. We rules follow cheyali. School management to na request entante we bus fitness chudali, anni permits, engine check up, anni rules prakaram unna provisions follow cheyali. Ikkada kuda bus license, bus permit, legal bus permit cheyudu, and I request the transport officials also to check all the buses. ఏంటంటే చిన్న పిల్లలకి సంబంధించింది కాబట్టి ఎక్కడైనా మనం చూస్తాం ఊళ్ళో ఒక చిన్న బాబు పాప చనిపోతే కూడా ఊళ్ళందరూ వచ్చేస్తారు బయట గొడవ పెట్టుకోవడానికి। సో మనకి 0 యాక్సిడెంట్స్ అన్నది మన ధ్యేయంగా ఉండాలి। స్కూల్ పిల్లలకి సంబంధించి ఎటువంటి హాని వాళ్ళకి జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కూడా జరగకూడదు అన్నది ఇట్ ఈస్ ఆల్ ఓవర్ మనందరి ధ్యేయం కూడా అదే అయి ఉండాలి। కారణాలు చెప్పారు ఎందుకు మరి స్కూల్ బస్సెస్ తోటి యాక్సిడెంట్స్ కావట్లేదు అంటే స్పీడ్ లిమిట్స్, డ్రైవర్స్ మంచిగా ఉన్నారు, వాళ్ళకి సూటబిలిటీ, ఎక్స్పీరియన్స్ వీటన్నిటి వల్ల కావట్లేదు అని చెప్పి సో వెరీ అప్రిషియబుల్ ఇది। నా తరపు నుండి 2 విషయాలు, ఒకటి ఈ 2 యాక్సిడెంట్స్ కూడా కాకుండా ఉండాలి అని మనం అందరం అనుకున్నాము। ఒక్కటి కూడా కాకుండా చేద్దాము జిల్లాలో, ఎందుకంటే ఆ స్కోపే ఉండకూడదు పిల్లలకి సంబంధించి। అండ్ స్కూల్ బస్సెస్తో పాటుగా మేనేజ్మెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆటోస్ ఉన్నాయి క్యారీ చేసుకున్నాను పిల్లల్ని। సో వీటిలో సిమిలర్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే ఓవర్లోడింగ్ కానివ్వండి, డ్రైవర్స్ ఫిట్నెస్, సూటబిలిటీ, వీటి మీద కూడా మనం దృష్టి పెడితే ఇట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు స్కూల్ చిల్డ్రన్। అండ్ రీసెంట్గా సదాశివ్ నగర్, ఐ థింక్ 1 year అవుతున్నట్టుంది, సదాశివ్ నగర్ పిఎస్ యూనిట్స్లో స్కూల్లో నుంచి బయటకు వచ్చిన ఒక బేబీకి యాక్సిడెంట్ అయింది అండ్ డెత్ అయింది। సో అది బస్సెస్ వెహికల్తో సంబంధం లేదు, బయట నుంచి వస్తున్న వెహికల్ ఏదో హిట్ చేస్తే ఒక చైల్డ్ చనిపోయారు। సో ఈ కేసు మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పర్టికులర్గా పాయింట్అవుట్ చేశారు, పిల్లలు పిచ్చిగా చేస్తారు, వాళ్ళు పద్ధతిగా వెళ్తారని మనం అనుకోవడానికి లేదు। సో స్కూల్ బయట కూడా వాళ్ళు బస్సు కానివ్వండి, ఆటో కానివ్వండి, తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వెళ్ళేదాకా మనమే బాధ్యత తీసుకుంటే బాగుంటుంది। బికాస్ స్కూల్ ప్రిమైసెస్ బయట కూడా ఎవరికైనా అప్పచెప్పాలి మనము సంబంధించిన వాళ్ళకి। సో ఇది 2 నాకు నేను ఇవ్వాలనుకున్న సలహాలు, ఒకటి ఆటోస్ ఇన్ అడిషన్ టు బస్సెస్, అండ్ 2 వీళ్ళు ఆర్డర్లీ ఫ్యాషన్లో బయటకు వెళ్తున్నారా లేదా, వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా కూడా సేఫ్గా ఉన్నారా లేదా చూసుకోవడం। సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్। కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులను పీల్చి పిప్పి చేస్తున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెలువడుతున్నాయి।
ప్రభుత్వం అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్పై చర్యలు తీసుకోవాలని సూచించిన జిల్లా అధికారులు తూతు మంత్రపు చర్యలు చేపడుతూ మెడికల్ మాఫియాకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. వైద్యం వ్యాపారంగా మారడంతో ఇష్టారీతిగా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్స్పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండా విద్యార్హతలు లేని వైద్యులు కనీస సౌకర్యాలు కల్పించకుండా వైద్యం కోసం వచ్చేవారిని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అర్హతలు లేని వారిని వైద్యులుగా నియమించుకొని అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న గదుల్లో దవాఖానాలను ఏర్పాటు చేసుకొని చికిత్సల కోసం వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దవాఖానాల్లో ల్యాబ్లను నిర్వహిస్తూ వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అవసరం లేకుండా మందులు రాసేస్తున్నారు. నకిలీ వైద్యులు, ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకం కారణంగా చిన్న రోగంతో వచ్చిన వారు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కరోనా సమయంలో కూడా ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు లక్షల రూపాయలు దండుకున్నారు. ప్రైవేటు దవాఖానాలకు అనుమతులు ఉన్నాయా? విద్యార్హతలు కలిగిన వైద్యులు ఉన్నారా? నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారా? ఆపరేషన్ థియేటర్లు, పేషెంట్లకు చికిత్సలు అందించే గదులు, రోగ నిర్ధారణ కేంద్రాల నిర్వహణ, అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ వంటి విషయాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ ద్వారానే ఆమోదించి ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. అనుమతి లేని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలన్నారు. దరఖాస్తులో నమోదు చేసుకున్న డాక్టర్లతోనే ఆసుపత్రి నిర్వహించాలని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులు ప్రతి నెల నివేదికలు, రోజువారీ ప్రసవాల వివరాలు, సీజనల్ వ్యాధుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయానికి తెలియజేయాలన్నారు. సంవత్సరానికి ఒక పర్యాయం రిజిస్ట్రేషన్ పొందిన ఆసుపత్రులను సందర్శించాలని చెప్పారు. ప్రతి 3 నెలలకు ఒకసారి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ మీటింగ్ నిర్వహించాలని తెలిపారు. అనుమతి లేని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. దరఖాస్తులో నమోదు చేసిన డాక్టర్లతోనే ఆసుపత్రి నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ దరఖాస్తులో నమోదు చేసిన వైద్యులు కాకుండా ఇతర వైద్యులు వైద్య సేవలు అందిస్తే వైద్యశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మగపిల్లలు పుట్టడానికి మందులు ఇస్తే వారిపైన, ఆసుపత్రి యాజమాన్యం పైన డిఆర్ఏ యాక్ట్ 2010, పీసీపీ ఎన్డీటీ యాక్ట్ 1994 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమాయకులే టార్గెట్గా కొన్ని గుర్తు తెలియని కంపెనీలు చేస్తున్న అరాచకాలు పేదలకు కన్నీటిని తెస్తున్నాయి. మాయమాటలు చెప్పి వేలాది రూపాయలు దోచుకుంటూ సైబర్ నేరగాళ్ల నిర్వాకం సామాన్యులు నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చోటు చేసుకుంది. నవీపేట్ మండలం శివతాండ గ్రామానికి చెందిన మేఘావత్ జీవన్ అనే వ్యక్తికి 20 రోజుల క్రితం ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, మేము ఆశా కలెక్షన్ నుండి మాట్లాడుతున్నాం. మీకు ప్రత్యేక ఆఫర్ వచ్చింది. 25,000 రూపాయల ఫోన్ మీకు కేవలం 5,000కే ఇస్తామని చెప్పారు. దీంతో జీవన్ ఆ వ్యక్తి అడిగిన వివరాలు అడ్రస్తో సహా తెలిపాడు. ఇంకేముంది, ఆశా కనెక్షన్ పేరుతో పోస్ట్ వచ్చిందని అనగానే రైతు కూలీ జీవన్ మురిసిపోయాడు. 5,000 రూపాయలు ఇస్తానే పార్సల్ ఇస్తా అని పోస్ట్ మ్యాన్ చెప్పడంతో 5,000 రూపాయలు చెల్లించి పార్సల్ బాక్స్ ఓపెన్ చేసిన జీవన్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. కేవలం 100 రూపాయలు కూడా విలువలేని బెల్ట్ ఉండడంతో జీవన్తో పాటు ఉన్న తోటి కూలీలు సైతం అవాక్కయ్యారు. పోస్ట్ మ్యాన్ మాత్రం పార్సల్ చింపితే తిరిగి తీసుకోవడం కుదరదని చెప్పడంతో బాధితుడు లబోదిబోం అంటున్నాడు. చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు. ఇతని పేరు మేఘావత్ జీవన్, శివతాండా. ఇతను వ్యవసాయ కూలీ. ఇతనికి ఒక 20 రోజుల క్రిందట ఒక ఫోన్ వచ్చింది. 25,000 రూపాయల ఫోను మీకు ఆఫర్లో 5,000 రూపాయలకు వస్తుందంటే ఇతను ఆన్లైన్లో ఓకే చేసిండు. తీరా ఇప్పుడు డెలివరీ వచ్చినాక చూస్తే పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చిండు. ఫోన్ చేసి పొలంలోకి వచ్చి నీకు డెలివరీ వచ్చింది తీసుకో అంటే డెలివరీ తీసుకునే సమయంలో పోస్ట్ మ్యాన్ ముందటనే ఇప్పి చూస్తే ఇది 5,000 కట్టాలా, అయితేనే ఓపెన్ చేయాలంటే 5,000 రూపాయలు కట్టి ఓపెన్ చేసి చూస్తే ఫోన్కు బదులు ఇతనికి బెల్ట్ వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇతను మోసం పోయిండు 5,000 రూపాయలు. ఎందుకంటే ఫోన్ వస్తుందని చెప్పేసి ఆశతోటి తీస్తే బెల్ట్ వచ్చింది. ఇతనికి మోసం జరిగింది కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారని మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో జనాలు సమీపంలోని మీ సేవా సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. అయితే అదంతా ఉత్తుత్తి వార్తలేనని అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ప్రజలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మీ సేవా సెంటర్లకు చక్కర్లు కొడుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవం కాదని ఆర్డీఓ రమేష్ రాథోడ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే మీడియా ద్వారా తామే తెలుపుతామన్నారు. వాట్సాప్లలో వచ్చే కథనాలు నమ్మవద్దని ఆర్డీఓ కోరారు. నేమ్ అడిషన్ గురించి వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ ఏదైతున్నదో అంటే మేబీ ఫేస్బుక్ కానీ వాట్సాప్లో కానీ అది ఇంతకుముందు నేను డిఎస్ఓ గారితో మాట్లాడినా, కామారెడ్డి డిఎస్ఓ గారితో మాట్లాడితే అది నేమ్ అడిషన్ రేషన్ కార్డ్ ఈజ్ బోకస్ న్యూస్. అది దయచేసి అందరూ నమ్మకండి ప్రజలు. అది డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంకా ప్రాసెస్లో ఉంది. ఏదైనా కొత్త రేషన్ కార్డు లేకుంటే కొత్త పేర్లు నమోదు కానీ డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ ఇంకా రాలేదు అఫీషియల్లీ. వచ్చినప్పుడు మేమే మీడియా ద్వారా కానీ చెప్తాము. అప్పుడు మీరు మీ సేవపై ఈ అడిషన్ గురించి అప్లికేషన్ ఇవ్వగలరు. కాబట్టి ఏదైతే న్యూస్ అంటే కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా
26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2 నెలల ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సిఐటియు డిమాండ్స్ డే సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిటిఓ నరసింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చాక ప్రైవేటీకరణ విధానాలు వేగంగా అమలు చేస్తుందన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. బొగ్గు గనుల వేలానికి పూనుకుందన్నారు. ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాలు భారీగా తగ్గించిందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక విధానాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 2 నెలల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చి అతి వేగంగా కార్మిక చట్టాలను తీసేయాలని చూస్తుంది. 4 లేబర్ కోడ్లు అమలు చేయాలని చూస్తుంది. ఇవి తక్షణమే ఉపసంహరించుకోవాలా. అట్లాగే ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ అందరికీ సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 26,000 రూపాయలు ఇవ్వాలా. అలాగే పర్మనెంట్ చేయాలా. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి చేతులు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ స్థానంలో వారికి ఉద్యోగం కల్పించి ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా పెంచాలని, అలాగే వారికి రావాల్సిన వారికి ఇప్పటికీ ఇంకా పిఎఫ్, ఈఎస్ఐ అమలు కావడం లేదు. ఈ కార్మిక రంగాలందరికీ ఎలాగైతే మన హమాలీకి కానీ మిగతా రంగాలకు కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అలాగే ప్రతి కార్మికుడికి ఈరోజు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేయాలా. లేని పక్షంలో రానున్న రోజుల్లో చాలా ఉద్యమాన్ని తీవ్రతంగా చేస్తాము. ఎందుకోసమంటే బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే చేయాలని చూస్తుంది. 3వసారి అధికారంలోకి వచ్చినా కానీ ఇప్పటి వరకు ఏ కోరికలు మా డిమాండ్స్ పరిష్కారం కాలేవు. అని ప్రజాపాలనతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని అనుసరిస్తుంది తప్ప ఇప్పటికీ 100 రోజులైనా ఇప్పటికీ ఏ కార్మిక లోకానికి న్యాయం చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆలోచించి అంగన్వాడీలు, ఆయాలకు, మున్సిపల్ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు అందరికీ పర్మనెంట్ చేసి ఆలోపు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ ప్రభుత్వాలపై మరో పోరాటానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. ఈ నెల 11 గురువారం కామారెడ్డి హరే కృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. జగన్నాథుని కృపను సర్వ మానవాళికి అందించాలని తన దివ్య దర్శనం కల్పిస్తున్నామన్నారు. అలాగే స్వామివారి ప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆధ్వర్యంలో 11 జూలై 2024 గురువారం రోజున శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవము అత్యంత వైభవంగా జరపబడుచున్నది. కావున కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిన కోరుచున్నాము. ఇటు రథయాత్ర కార్యక్రమము విద్యానగర్ పరమేశ్వరి ఫంక్షన్ హాల్కి చేరుకొని తదుపరి కార్యక్రమాలు ఫంక్షన్ హాల్ నందు ఉంటాయి. ఇటు కార్యక్రమాలకి జనులంతా కూడా మహాహారతి, అన్నప్రసాద వితరణ, ప్రవచనము, స్వామివారికి విశేషమించి మహా నైవేద్యం 108 రకాల నైవేద్యాలని సమర్పించడం జరుగుతుంది. పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. మరిన్ని వివరాలకై దయచేసి ఇస్కాన్ కామారెడ్డి వారి ప్రచార కేంద్రము ప్రతి ఆదివారం కూడాను భగవద్గీత సత్సంగం నిర్వహించడం జరుగుతుంది. రామారెడ్డి రోడ్లో మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ నందు ఇస్కాన్ కామారెడ్డి ప్రచార కేంద్రం నందు. జై జగన్నాథ్, జై బలదేవ్, జై సుభద్ర. శ్రీ ప్రభుపాదికి జై. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో ప్రతి బుధవారం లాగే ఈ రోజు బీదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలుకూరి దయాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.